హాయ్ అండి. ఈరోజు నమ్కీన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పుతో గోధుమ పిండి, ఒక కప్పుతో మైదా పిండి వేసుకొని జల్లెడ పెట్టుకొని, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని, కొంచెం వెన్నపూస కూడా వేసుకొని, కొంచెం వాము కూడా ఇట్లా నలుపుకొని వేసుకొని, ఈ మొత్తాన్ని పిండికి పట్టించుకోవాలి. ఇది పిండి మొత్తానికి పట్టించిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీలాగా చపాతీకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి గట్టిగా. మెత్తగా కలపకూడదు. గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే నూనె లాగదనమాట. ఇది మొత్తాన్ని ఇలా కలిపేసుకొని దీనికి కొంచెం నెయ్యి రాసి అప్లై చేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంది. ఇట్లా మూత పెట్టేసి అరగంట ఆగినాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో నూనె వేసుకొని, నూనె వేడెక్కే లోపల కొన్ని చపాతీలు పాముకొని వీటిని కట్ చేసుకోవాలి పిండిలాగా. ఇప్పుడు ఆ నూనె మరిగేలోపు మనం ఈ పిండి మొత్తాన్ని ముక్కల్లాగా చేసి ఇది చపాతీలా వేసుకొని డైమండ్ షేపులాగా కట్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా ఒత్తేసుకోవాలి. మొత్తం అన్నీ పిండి 4 ఉండలు దాకా వచ్చాయి. ఇవన్నీ ఇలాగా చేసుకొని కట్ చేసుకొని తాకుతోటి విడివిడిగా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలాగే పిండి మొత్తాన్ని అలాగే చేసేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వేరే చపాతీని కూడా ఇట్లానే చేసుకొని వీటిని కూడా డైమండ్ షేప్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు నూనె మరిగిపోతుంటుందండి. నూనెలో కొంచెం కొంచెంగా ఇవి వేసుకుందాం. ఇట్లా అన్నీ వేసుకొని ఆ నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు. వేగడానికి ఫ్రీగా ఉండాలి కాబట్టి కొన్ని వేసుకొని ఇట్లా ఇరువైపులా కాల్చుకోవాలి. మంచిగా వేగాలి. బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేస్తే కొంచెం ఆయిల్ లాగుతుంది. టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఇవన్నీ తీసేసి మరొక వాయి వేసుకుందాం మనం. ఇది కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకొని ఇది చాయ్ టైంలో కానీ సాయంత్రం టీ పెట్టు తింటా ఉంటే బాగుంటుందండి. అప్పటికి పిల్లలు బాగుంటుంది. బాగుంటుంది. తప్పుగా చేసినట్టు స్పీడ్గానే అయిపోతుంది. ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇది మొత్తం ఇలా వేయించేసుకొని అయిపోయినాక చల్లారినాక దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని వారం రోజుల పాటు పిల్లల స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు. మనం టీ టైంలో బాగుంటుంది. ఇలా ఉంటుంది. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు, చూసుకొని వేసుకోవాలి. అంతే. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. బాయ్ అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.